హాయ్ ఎవ్రీవన్. ప్రహ్లాద్ మహారాజ్ స్టోరీ మనం ఇవాళ తెలుసుకుందాం. ప్రహ్లాద్ మహారాజ్ శ్రీమద్ భాగవతంలో 7వ స్కందంలో మనకు అధ్యాయాలలో ఈయన యొక్క కథ అనేది ఉంది. అయితే ఇందులో మనం ఎన్నో విషయాలు తెలుసుకోవాలి. ఆ విషయాలు ఏంటి అంటే, భక్తి అనేది ఏ విధంగా మనిషికి మార్గం చూపుతుంది, తర్వాత విశ్వాసం అనేది ఏ విధంగా ఉండాలి భగవంతుని మీద అని చెప్పి ఈ యొక్క కథ అనేది వివరిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి కథల్ని, పురాణాలని బాగా తెలుసుకోవాలి. అప్పుడే మనకు ధర్మ అధర్మాలు ఏంటో తెలుస్తాయి. ఇందులో హిరణ్యకశిపుడు అనే అసుర రాజుకు తనకు ఒక అహంకారమైనటువంటి కోరికతో నన్నెవరూ చంపకూడదు, ఓడించకూడదు, నన్ను అందరూ దేవుడిగా భావించాలి అని చెప్పి ఒక తపస్సు చేసి బ్రహ్మదేవుని నుంచి వరం పొందుతాడు. అదే సమయంలో ప్రహ్లాద మహారాజ్ నారద మహర్షి ఆశ్రమంలో ఉంటూ నారద మహర్షి ద్వారా కడుపులో ఉండగా తన తల్లి ద్వారా ఆ యొక్క కడుపులో ఉండగా పూర్తిగా నారదుడు చెప్పేటువంటి ప్రతి ఒక్క విషయాన్ని గ్రహించి ఆ ప్రహ్లాద్ మహారాజ్ నారాయణుని యొక్క గొప్పతనాన్ని, తర్వాత విష్ణువు యొక్క పూర్తిగా ఆ యొక్క విలువైనటువంటి విషయాల్ని అన్నీ కూడా తన యొక్క గర్భంలో ఉన్నప్పుడే పొందుతాడు. ఈ విధంగా గురుకులంలో వచ్చిన తర్వాత చదువుకునేటప్పుడు కూడా ఆ యొక్క నారాయణ మంత్రాన్ని ప్రతి ఒక్కరు తోటి పిల్లలతో కానీ గురువులతో కానీ చెప్తారు. ఇది తెలుసుకొని తన తండ్రి హిరణ్యకశిపుడు పూర్తిగా కోపంతో రగిలిపోతాడు. తర్వాత ఒకరోజు ప్రహ్లాద మహారాజ్ని విషపూరితమైనటువంటి ఆహారంతో ఏనుగులతో తొక్కించడము, కొండ మీద నుంచి నెత్తి అక్కడ తోసేయటము, అగ్నిలో పడేయటము, ఇలాంటివన్నీ చేస్తారనమాట. ప్రహ్లాదుడు అయినా కూడా నారాయణ యొక్క భక్తి మానడు. ఆ తర్వాత ప్రహ్లాదుడు శాంతంగా ప్రేమగా ఇలా అంటారనమాట: నాన్నగారు, నేను మృత్యువుని చూసినా భయపడను, ఎందుకంటే నా కోసం నన్ను చూడటానికి భగవంతుడు వస్తారు అని చెప్పి ఒక నమ్మకం ఉంది అని. అప్పుడు ఆ యొక్క ప్రహ్లాదుడు ఇలా ఒకరోజు హిరణ్యకశిపుడు ప్రశ్నించగా నారాయణుడు ఎక్కడున్నాడు అని అంటే, ప్రహ్లాదుడు ఈ స్తంభంలో ఉన్నాడు అని చెప్పి అంటారనమాట. ఆ స్తంభాన్ని చూసి హిరణ్యకశిపుడు కోపంతో గుద్దుతారు. గుద్దిన వెంటనే ఆ తర్వాత నారాయణుడు ఆ యొక్క నరసింహ రూపంలో ప్రకటితమవుతారు. సో ఈ విధంగా ఈ యొక్క భగవంతుని మీద భయం అనేది కాకుండా భక్తి, తర్వాత ఆ భక్తి ప్రేమ రూపంలో ఉండాలి. తర్వాత నిశ్చలంగా విశ్వాసంతో ఉంటే భగవంతుడు మన దగ్గర ఉంటారు అని చెప్పి ఒక నమ్మకం అన్నమాట.